తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి సీతక్క మధ్య సంవాదం చోటు చేసుకుంది. మంత్రి సీతక్క తండ్రికి పోడు పట్టా ఇచ్చింది కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ జాదవ్. దీనికి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని అడవిని కొట్టుకుంటేనే అందరి మాదిరి పట్టా ఇచ్చారని అన్నారు సీతక్క. తాను ఏ స్థాయిలో ఉన్నా తన తండ్రి రోజు అడవికి వెళతారని వివరించారు. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటున్నారు, నా తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం. దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్. నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉత్సంగా రాలే. చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి. అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. నేనేం దీన్ని తప్పు పట్టలే అధ్యక్ష. ఏదంటే అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పి ఒక పత్రికలో వచ్చిన వార్తని నేను చెప్పినా తప్ప సారీ అమ్మ, నేను మీదకు ఏదో తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అది మన జన్మ హక్కు. ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు. ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు అది.